నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇంతటి గొప్ప వ్యక్తితో దగ్గరగా పొలిటికల్ జర్నీ చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు కుట్రలు అటువంటి పరిస్థితులు చూసినాం ఎప్పటి నుంచో మేము రాజకీయాల్లో. కానీ ఒక మార్గదర్శిగా నాయకుడు ఇలా ఉండొచ్చు, నాయకుడు ఇలా కూడా చేయొచ్చు, నాయకత్వం అంటే ఇలా ఉంటుంది అని చెప్పి మమ్మల్ని దిశానిర్దేశం చేస్తూ, మీరు విద్యార్థినులు సార్కు మీరు స్టూడెంట్లు అయితే మేము కూడా రాజకీయ విద్యార్థులం, మేము సార్ దగ్గర చాలా నేర్చుకుంటున్నాం. ఆదర్శంగా తీసుకొని మేము కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎప్పుడు చూసినా ఏ నాయకుడు చూసినా రాజకీయాల్లో ఎలక్షన్లో కూడా ఒక ఓటు అడగాలంటే ఒక ఇంట్లో ఆడ పక్కన ఉంటే మీకు ఓటు ఉందా లేదా, ఓటర్ ఐడి లేకుంటే కూడా వాళ్ళను పలకరించే పరిస్థితి లేదు. అంటే మీరు ఆ ఏరియాలో మీకు ఓటు ఉందా లేదా, మీకు ఓటు లేదా, మీరు పక్కూరు వాళ్ళు అంటే వాళ్ళని పలకరియరు. కానీ విద్యార్థినులు లోకలా నాన్ లోకలా ఇదంతా చూడలే. ఎక్కడి నుంచి అయినా సరే వాళ్లకు ఆ కసి ఉండి చదువుకోవాలని కోరిక ఉండి ఆ తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఆర్థిక పరిస్థితి ఏంటి అని తెలుసుకొని ఎంత దూరం నుంచి వచ్చినా సరే హక్కున చేర్చుకొని గొప్ప మనసుతో వాళ్ళ భవిష్యత్తుకు పునాది వేస్తూ వాళ్ళను అనునిత్యం పరిశీలించుకుంటా వాళ్ళ బాగోగులు చూసుకుంటా ఉన్నటువంటి నాయకుడు మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. చాలా ఆనందంగా ఉంది ఈరోజు. మీరు కూడా ఈ అదృష్టాన్ని కష్టపడి మీ యొక్క కళ్ళల్లో మీ ఆనందము, విద్యార్థుల ఆనందం చూస్తూ ఉంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారే ఉన్న ప్రేమ కనిపిస్తూ ఉంది ఆయన మీద. ఏదో సాధించాలి, ఏదో చేసేయాలి, సార్ మాకు అవకాశం ఇచ్చాడు. ఇంతకుముందు నాకు ఇచ్చిన ఒక విద్యార్థి చరిత్ర పేపర్ చూస్తూ ఉంటే ఆ విద్యార్థి పేరు అఖిల్, వాళ్ళ నాన్నగారి పేరు రఘు. ఇక్కడే ఉండి ఉంటాడు నాకు తెలిసి. వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పి రాశాడు. సార్ నేను మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను, నేను ఐఏఎస్గా తిరిగి వస్తా, మీ రుణం తీర్చుకోవడానికి జిల్లాకు సేవ చేస్తా అని రాశాడు. ఒకసారి ఒళ్ళు పులకరిస్తూ ఉంది. వాస్తవంగా చెప్తా ఉన్నా, జేడి లక్ష్మీనారాయణ గారు అటువంటి గొప్పలు అంటే చరిత్రలో విద్య మీద పూర్తి అవగాహన ఉన్న కొంతమందిలో, చరిత్ర మీద పూర్తి అవగాహన కొంతమందిలో జేడి లక్ష్మీనారాయణ గారు ఒకరు. చేంజ్ ద మేనిఫెస్టో అని చెప్పి అబ్దుల్ కలాం గారు రాసిన బుక్ను ప్రస్తావిస్తూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని చూసే రాసిండేమనంత గొప్ప మాట మాట్లాడిందంటే, నేను కూడా అనుకునేవాడిని స్టార్టింగ్లో స్కూల్స్ హాస్టల్స్, ప్రతి ఒక్క హాస్టల్ బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్, విద్యార్థులకు డిజిటల్ బుక్స్ అన్న ఎట్లన్నా ఇది వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, మనకేం ఓట్లు రావు, ఓట్లకు దీనికి ఏందన్న అసలు మనం చేసే సేవకు మనం చేసే రాజకీయానికి ఏమైనా సంబంధం ఉందా అంటే, భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చిండు. ఈ 5 సంవత్సరాలు నేను చేస్తున్న ఈ విద్యాదానం, అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏది? విద్యాదానం. ఎంత ఇచ్చినా తరిగిపోయింది కూడా విద్యాదానం. అటువంటి విద్యాదానం జీవితకాలం అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు బాగుపడి తరతరాలుగా ఫలాని రోజు ఫలాని ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోన, ఆ విద్య మీద ఆయనకున్న దృష్టితోన మేము చదువుకొని బాగుపడ్డాం అని చెప్పి వాళ్ళు కూడా 10 మందికి సాయం చేసే స్థాయిలో ఉండి ఎమ్మెల్యే గారిని తలుచుకుంటూ కొన్ని తరాలు కూడా ఆ విద్యను దానం చేస్తూనే ఉంటాయని, ఇది ఒక పెద్ద ఉద్యమంలాగా ముందరికి తీసుకుపోతున్నటువంటి నాయకుడు మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమంలో మేము కూడా భాగస్థులమైనందుకు, రాబో కాలంలో ఈ తులసి వనంలో మేము కూడా ఉన్నందుకు ఆనందపడుతూ, ఆయనకు తోడుగా ఎప్పుడు ఏ క్షణాన మాకు తోచినంత సహాయ సహకారాలు మేము కూడా సారెంబడి ఉండి అందిస్తూ, మీ అందరూ కూడా భవిష్యత్తులో ఈ కష్టం ఊరికే పోకుండా IIITలో సీట్లు వచ్చిన వాళ్ళే కాకుండా రానోళ్ళకు కూడా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా, ఇటువంటి ఎక్స్పీరియన్స్తోన ముందరికి పోయి భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.